మీ బిజినెస్ గురించి మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా? కాంటాక్ట్ us 8247743841. If you want to promote your shop business in a channel, you can call me to above number. ఇప్పుడంటే టాలీవుడ్లో అచ్చ తెలుగు హీరోయిన్లు లేరు, కానీ ఒకప్పుడు మాత్రం మన తెలుగు భామలే హీరోయిన్లుగా స్టార్డం చూశారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషలో కూడా వారి సత్తా చాటారు. జయప్రద, జయసుధ, జయచిత్ర, శారద, వాణిశ్రీ ఇలా చాలామంది తారలు తెలుగు నుంచి ఫిలిం ఇండస్ట్రీని ఏలారు. అందులో చాలామంది రాజకీయాల్లో కూడా రాణించారు. ఇక దక్షిణాది చిత్ర పరిశ్రమలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో స్టార్డం చూసింది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా తన సత్తా చాటింది. 14 ఏళ్ల వయసులోనే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. వచ్చి రావడంతోనే అన్ని హిట్ సినిమాలతో ఇండస్ట్రీలో చక్రం తిప్పింది. డిఫరెంట్ క్యారెక్టర్స్తో మెప్పించి దశాబ్దాల పాటు ఓ వెలుగు వెలిగింది. ఇంతకీ ఎవరా హీరోయిన్ అంటే ఆమె ఎవరో కాదు, జయప్రద. హీరోయిన్గా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్డమ్ని చూసిన జయప్రద తన అందం, అభినయంతో అప్పట్లో ఓ వెలుగు వెలిగింది. ఆ తర్వాత హీరోయిన్గా అవకాశాలు తగ్గగానే క్యారెక్టర్ ఆర్టిస్ట్గాను మెప్పించింది. ఎన్నో సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలతో ఆడియన్స్ హృదయాల్లో గెలుచుకుంది ఈ సీనియర్ బ్యూటీ. ఎన్టీఆర్, అక్కే నాగేశ్వరరావు, కమల్ హాసన్, కృష్ణ, శోభన్ బాబు వంటి అలనాటి హీరోలందరితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది జయప్రద. అంతేకాదు తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోనూ సినిమాలు చేసి పాన్ ఇండియా హీరోయిన్గా పేరు తెచ్చుకున్నారు. సినిమాలు మాత్రమే కాదు, జయప్రద రాజకీయాల్లో కూడా తన సత్తా చాటింది. 1976లో రిలీజ్ అయిన భూమి కోసం సినిమాతో జయప్రద తెరంగేట్రం చేసింది. ఈ సినిమాలో ఆమెది కేవలం 3 నిమిషాల పాత్ర. అంతేకాదు ఈ పాత్ర కోసం ఆమెను తీసుకొచ్చింది ఎవరో కాదు, ఓల్డ్ యాక్టర్ ప్రభాకర్ రెడ్డి. స్కూల్లో జయప్రద నాట్యం చేస్తుంటే ఆయన చూసి ఈమెను ఇండస్ట్రీకి పరిచయం చేయాల్సిందే అని పట్టుపట్టి తీసుకొచ్చారు. అలా మొదలైన జయప్రద సినిమా ప్రస్థానం 30 ఏళ్ళు నిర్విరామంగా సాగింది. జయప్రద ముందుగా హీరోయిన్ అవ్వాలని అనుకోలేదట. చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలని కలలను కన్న ఆమెకు అనుకోకుండా సినిమా అవకాశం రావడం, వెంటనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది జయప్రద. ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే, నటిగా జయప్రద తొలి సినిమాకు తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు. ఆమె ఫస్ట్ మూవీకి 10 రూపాయల పారితోషికం తీసుకుంది. వివిధ భాషల్లో మొత్తం 300లకు పైగా సినిమాలో నటించిన ఈ సీనియర్ నటి తొలి సినిమాకు 10 రూపాయల రెమ్యునరేషన్ తీసుకోవడం అప్పట్లో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత భారతదేశంలో అత్యధిక పారితోషికం అందుకునే నటిగా మారింది. జయప్రద సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేసింది. ఆమె తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, కేంద్రంలో కూడా చక్రం తిప్పింది. ముందుగా 1994 అక్టోబర్ 10న టీడీపీలో చేరిన ఆమె ఆ తర్వాత సెంట్రల్ పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చారు. విచిత్రం, ఆమెకు నార్త్లో బాగా ఆదరణ లభించింది. ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు జయప్రద. తెలుగు హీరోయిన్ అయ్యుండి ఉత్తరప్రదేశ్ ప్రాంతీయ పార్టీ అయిన సమాజ్వాద్ పార్టీలో చేరారు. అక్కడ ముఖ్య నేత రామ్ సింగ్తో ఆమెకు ఎక్కువ సాన్నిహిత్యం ఉండేది. సుదీర్ఘకాలం ఎన్సీపీలో కొనసాగిన జయప్రద ఆ పార్టీ నుంచి ఎంపీగా కూడా గెలిచి పార్లమెంట్కి వెళ్లారు. తర్వాతి కాలంలో ఆ పార్టీలో వచ్చిన సంక్షోభం తర్వాత పార్టీని వీడి బయటకు వచ్చారు. ప్రస్తుతం జయప్రద బీజేపీలో కొనసాగుతున్నారు. 1986 జూన్ 22న సినీ నిర్మాత నవతాను వివాహం చేసుకున్నారు. జయప్రద భర్త పేరు శ్రీకాంత్ నహతా. ఈయన ఒకప్పటి ప్రముఖ నిర్మాత. అయితే జయప్రద పెళ్లి ఎన్నో వివాదాలకు దారితీసింది. నహతా అప్పటికే వివాహితుడు కావడంతో ఈ గొడవలు పెద్దవి అయ్యాయి. అయితే నహతా తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వకపోవడంతో సమస్య పెద్దదిగా మారింది. ఇక ఈ వివాదాల నుంచి బయటపడడం కోసం ఆమె రాజకీయాలను ఎంచుకున్నారు. జయప్రదకు సినిమాలు తగ్గడంతో ఆమె స్థానంలో శ్రీదేవి అల్లుకుపోయింది. వరుసగా సినిమాలు చేసి జయప్రదకు ఒక్క ఛాన్స్ కూడా రాకుండా చేసింది. దాంతో జయ ఫుల్ టైం పొలిటీషియన్గా మారింది. అడపడదడప సినిమాలు చేస్తూ ఎక్కువగా పాలిటిక్స్కే టైం కేటాయించింది. అయితే జయప్రద స్టార్ హీరోలందరి సరసా నటించి మెప్పించింది. తెలుగులోనే కాకుండా అన్ని భాషల్లో కూడా ఆమె స్టార్ హీరోలతో నటించింది. తెలుగు నేలపై పుట్టి బాలీవుడ్లో తిరుగులేని నటిగా మారిన హీరోయిన్స్లో జయప్రద మొదటి స్థానంలో ఉంటుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక సినిమాల తర్వాత రాజకీయ రంగప్రవేశం చేసి అక్కడ కూడా తనదైన విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం జయప్రద బుల్లితెర షోల్లో కూడా జడ్జిగా వ్యవహరిస్తుంది. సాధారణంగా సెలబ్రిటీల జీవితాలు అన్నీ పైకి కనిపించే పువ్వులు మాత్రమే, కింద వారిని గాయపరిచే ముళ్ళు ఎన్నెన్నో. జయప్రద విషయంలోనూ అదే జరిగింది. ఆమె పైకి ఎన్ని విజయాలు సాధించినా ఇంట్లో మాత్రం అనేక సమస్యలు ఎదుర్కొంది. అందుకు కారణం ఆమె భర్త శ్రీకాంత్ నహతా. 1986లో జయప్రద ప్రముఖ నిర్మాత శ్రీకాంత్ నహతాను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే అప్పటికే శ్రీకాంత్కు పెళ్ళై 2 పిల్లలు ఉన్నారు. జయప్రదను ప్రేమించిన శ్రీకాంత్ మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. దీంతో శ్రీకాంత్ మొదటి భార్య చంద్ర జయప్రదను ఎన్నో హింసలు పెట్టింది.
తన భర్త నుంచి విడిపోవాలని ఎంతో ఒత్తిడి తెచ్చింది. ఆ ఒత్తిడి తట్టుకోలేక 1990లో జయప్రద విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అయితే ఆ సమయంలో జయప్రదను వెంటనే ఆసుపత్రికి తరలించగా వైద్యులు ఆమెను రక్షించారు. ఆ తర్వాత కూడా వారి వైవాహిక జీవితం సజావుగా సాగలేదు. ఈసారి అందుకు కారణం పిల్లలు. జయప్రదకు ఇప్పటి వరకు పిల్లలు పుట్టలేదు. ఇక తనకు పిల్లలు పుట్టరు అని తెలిసాక తన సోదరి కుమారుడైన సిద్ధార్థ్ను ఆమె దత్త తీసుకుంది. ఇలా చెప్పుకుంటూ పోతే జయప్రద జీవితంలో ఎన్నో వివాదాలు విషాదాలే ఉన్నాయని చెప్పాలి. అయినా వాటన్నింటిని దాటుకొని జయప్రద నవ్వుతూ బతికిస్తుంది. ఆమె వ్యక్తిగత జీవితం గురించి తెలిసిన వారందరూ కూడా జయప్రద సినీ కెరియర్లో ఎన్నో విజయాలను అందుకున్నా కూడా వ్యక్తిగత జీవితంలో ఆమె పరాజయాన్ని అందుకుందని చెప్పుకొస్తూ ఉంటారు.